మనం ఆరాధనలో ప్రవేశించక ముందు మనం దేవుడి గురించి కొన్ని వాక్యాలు చదువుకొని ఆయన ఎలాగా ఏ విధంగా మరలా ఆరాధించటము నేర్చుకుందాం. ప్రపంచంలో మనం ఆ, జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఒక బిగ్గెస్ట్ ఒక పెద్ద పరిస్థితి గుండా ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సి ఉంది. ఊహ తెలిసిన ప్రతి ఒక్క చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుడు వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి ఇలాంటి పరిస్థితి గుండా ఖచ్చితంగా వెళ్ళాల్సి ఉన్నాడు. అదేంటంటే భయం, ఫీర్. ఫీర్ గుండా ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితి గుండా ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సి ఉంది. అది నాన్ బిలీవర్స్ ఏం కాదు, బిలీవర్స్ కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం, భయపడతాం చూస్తూ ఉంటాం మనం. నాన్ బిలీవర్స్ అంటే వాళ్ళకి హోప్ లేదు. వాళ్ళు దేనికో ఎక్కువ భయం వాళ్ళకి. చావు వస్తే ఏం చేయాలి నా పిల్లల్ని, ఇలాంటి భయంలో ఎక్కువ ఉంటాయి. బట్ నాన్ బిలీవర్స్ కూడా ఇలాంటి భయం మనం ప్రస్తుత కాలంలో చూస్తూ ఉన్నాం. మెన్ అయితే నాకున్న జాబ్ సడన్ గా పోతే ఏం చేయాలి, నేను ఎలాగా సర్వైవ్ అవ్వాలి, నా పిల్లల్ని ఎలా పోషించాలి, నా ఫ్యామిలీని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, లేకపోతే తనకు ఉన్నదంతా డబ్బును మొత్తం మనీనంతా ఒక ఇన్వెస్ట్మెంట్లు పెట్టేస్తే అది సడన్ గా దొంగలో లేకపోతే ఏదో ఒకటి సిస్టమ్ క్రాష్ అయిపోయి లేకపోతే ఫినాన్షియల్ గా అంతా డౌన్ అయిపోతే ఏం చేయాలి, సడన్ గా ఇలా జరిగితే నా పరిస్థితి ఏంటి, ఇలాంటి భయం గుండా వెళ్తూ ఉంటారు. అలాగే ఉమెన్స్ కూడా సడన్ గా నేను సిక్ అయిపోతే నేనేం చేయాలి, నా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, నా పిల్లలకి నేను ఎవరు ఫుడ్ పెడతారు, లేకపోతే ఎక్కడో చిన్న పెయిన్ తలలో స్టార్ట్ అయితే అది ఒకవేళ క్రిటికల్ అయిపోతే అదేమన్నా డిఫికల్ట్ అయిపోతే నేను భరించలేనేమో, లేకపోతే అది క్రిటికల్ గా మారి నేను హాస్పిటల్ బెడ్ మీద ఉంటే నన్ను చూడడానికి ఎవరైనా వస్తారా, ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉన్నారా అసలు. ఇవన్నీ భయాలు గుండా వెళ్ళిపోతా ఉంటాం. ఎస్పెషల్లీ మదర్స్. నేను సిక్ అయిపోతే నా పిల్లల్ని ఎవరు స్కూల్కి పంపిస్తారు, ఎవరు రెడీ చేస్తారు, లేకపోతే వారికి ఎవరు కేర్ చేస్తారు, ఇలాంటిది ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. ఇంకొంతమందిలో అత్తమామలు వస్తే వాళ్ళు నా మీద నా భర్తకి కంప్లైంట్ ఇస్తారేమో నా భయం, లేకపోతే నేను చేసే పనులు వాళ్ళకి నచ్చవేమేమో, అవి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటాయేమో, నేనేం చేయాలనే భయం. ఇలాంటి మనం తరచు ఈ భయం గుండా వెళ్తూనే ఉంటాం. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే ఫియర్, ఈ భయం అనేది కామన్ ఫర్ ఎవ్రీ బిలీవర్. ఇది మనం గమనించాలి. ఎందుకు నాకు భయం వస్తుంది అనే క్వశ్చన్ కాకుండా ఇది కామన్. దేవుడు ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాల్సి ఉంది కాబట్టి మనకి ఇవి అలౌ చేస్తున్నాడని మనం గమనించాలి. బట్ కొన్ని సమయాల్లో ఎలా ఉంటుందంటే ఇలాంటి పరిస్థితి నేను తప్ప మరెవరు వెళ్ళట్లేదేమో, ఇలాంటి స్ట్రగుల్ నేను తప్ప ఎవరు స్ట్రగుల్ అవ్వట్లేదేమో అని భయం, ఆ డౌట్ కూడా వస్తూ ఉంటుంది. పక్కన ఎవరు ఉండరు ఎంకరేజ్ చేయడానికి, లేకపోతే ఇలాంటి స్ట్రగుల్ వేరే వాళ్ళు వెళ్ళలేదేమో, వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను చెప్తే. పేరెంట్స్ అర్థం చేసుకోకుండా పోవచ్చు, నైబర్స్ అర్థం చేసుకోకపోవచ్చు, సొంత భర్త కూడా నేను వెళ్ళే పరిస్థితి అర్థం కాకుండా ఉంది, నేను ఏం చేయాలి అనే పరిస్థితి చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో దెర్ ఈస్ వన్ పర్సన్ హూ ఈజ్ రెడీ టు హెల్ప్, ఈస్ ద గాడ్, ద ఫాదర్ ఆఫ్ ద ఎంకరేజ్మెంట్. హెవెన్లీ ఫాదర్ మనకెప్పుడు ఆయన రెడీగా హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు. ఆయన కూడా మనల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఎంకరేజ్ అంటే ఏంటంటే, ఎంకరేజ్ మీనింగ్ నార్మల్ గా ఎలాగ ఆలోచిస్తామంటే మినిమం ఒక ఇద్దరు కూర్చొని ఒకరు పడిపోతే ఇంకొకరు తనని లేవనెత్తడానికి ఒక మాటల ద్వారా, ప్రామిసెస్ ద్వారా, దేవుడు ఎలాంటి ప్రామిసెస్ ఇచ్చాడు, మనం దీన్ని పట్టుకొని ముందుకు వెళ్దాము, నువ్వేం భయపడద్దు, ఒక ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని ఎంకరేజ్ అంటే మాట్లాడుతూ ఉంటారు. అలాంటి మాటలు మన దేవుడు కూడా ఎంకరేజ్ చేస్తా అంటున్నారు. ఎలాగ ఎంకరేజ్ చేస్తారు దేవుడు మనం? ఆయన ఎంకరేజ్ చేయాలంటే ఆయన మాటల ద్వారా ఎంకరేజ్ చేస్తారు కదా. సో ఆ మాటలన్నీ ఎక్కడున్నాయి? మన బైబిల్లో ఉన్నాయి. ఆయన
మాటలు అన్నీ మనకు కావాల్సిన ఎంకరేజ్మెంట్ అంతా బైబిల్లో నిక్షిప్తమై ఉన్నాయి. సో మనం ఏం చేయాలి అలాంటి పరిస్థితులు అంటే, ఖచ్చితంగా దేవుడి దగ్గర కూర్చొని బైబిల్ చదవటం నేర్చుకోవాలి. అటో వెళ్ళి ఇటో వెళ్ళి గాబరా పడకుండా, ఎవరు హెల్ప్ చేస్తారో నాకు అనే థాట్ అక్కడే టైం వేస్ట్ చేసుకోకుండా దేవుడి దగ్గర కూర్చొని, ఆయన ముందు కూర్చొని, ఆయన దగ్గర కూర్చొని ఆయన ఏం చెబుతున్నాడు అనేది మాటలు నేర్చుకోవాలి. ఆయన ఏం చెబుతున్నాడో ఒకసారి మనం ఒక వాక్యం ద్వారా మనం చదువుకుందాం. ఆదికాండం నుంచి, ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనంలో ఎలా ఉంటది, నేను చదువుతాను వినండి. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించుదును. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, అంటే ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు నిన్ను విడువనని అని చెబుతున్నాడు. ప్రతి స్థలం ముందు, మనం వెళ్ళే ప్రతి స్థలం ముందు అంటే ప్రతి పరిస్థితి అందు ఆయన నీకు తోడై ఉంటున్నాడని ఆయన ప్రామిస్ చేస్తున్నాడు. ప్రామిసే కాదు, ఇంకోటి మనం ఇక్కడ గమనిస్తే ఇంగ్లీష్ లో ఏముంటదంటే, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్ టు దిస్ ల్యాండ్, ద ల్యాండ్ ఆఫ్ రెస్ట్. దేవుడు మనల్ని ఒక ల్యాండ్ ఆఫ్ రెస్ట్ కి, ఆయన ఒక పీస్, శాంతి మార్గం వైపు, శాంతి అనే ఒక ప్రదేశం వైపు మనల్ని ఖచ్చితంగా తీసుకొస్తాడు. మనుషులు ప్రామిస్ చేయట్లేదు, ఇక్కడ దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు కదా. సో దేవుడు ప్రామిస్ చేస్తున్నాడంటే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడని. అంతేకాదు ఆయన ప్రామిస్ మాత్రం చేయట్లేదు, మనలో ప్రతి ఒక్కరికి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి యూనిక్ పర్పస్ ఆయన మనకి పుట్టక ముందే డిసైడ్ చేశాడు. అది ప్రతి ఒక్కరు ఎవరైతే అది నమ్ముతారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా ఈ వాక్యం నెరవేర్చబడుతుంది. ఐ విల్ నాట్ లీవ్ యూ అంటిల్ ఐ హావ్ డన్ వాట్ ఐ హావ్ ప్రామిస్డ్ యూ. ఆయన ఏవైతే ప్రామిస్ చేశాడో అది ఆయన నెరవేర్చేంత వరకు ఆయన నిన్ను విడవడు. మీరు ఫీల్ అవ్వచ్చు, దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదేమో అని, ఇలాంటి పరిస్థితులు నాకు ఎందుకు వస్తున్నాయి అని. అలా ఏమి అఫ్రైడ్ అవ్వద్దు, భయపడొద్దు. ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వీ నీడ్ టు గో త్రూ ఆల్ దీస్ సిచ్యువేషన్స్. ఫీర్ కూడా అలాంటిది. కాకపోతే మనం ఏం చేయాలి, ఫీర్ ఉన్నప్పుడు, భయం వేస్తున్నప్పుడు ఏం చేయాలి అనేది మనం దేవుడి దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. అదేవిధంగా మనం ఇంకొక వచనం మనం నేర్చుకుందాం. మత్తయి సువార్తలో దేవుడు ఏ విధంగా యేసు ప్రభు కూడా ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళారని మనం కూడా కొన్ని వచనాలు చూసుకొని మనం ముందుకెళ్దాం. మత్తయి సువార్తలో 4:1 యేసు ప్రభు అక్కడ ఆయన 40 రోజులు ఉపవాసం ఉండిన తర్వాత దేవుని ఆత్మ సాతానుతో ఆయన పరీక్షింపబడడానికి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇలాగా మాట్లాడతారు. ఇలాంటి పరిస్థితి మనం ఎదురవటం చూస్తూ ఉంటాం. 4వ అధ్యాయం 11వ వచనం. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. ఇంగ్లీష్ లో ఉంటుంది, ఏంజల్స్ కేమ్ అండ్ మినిస్టర్ హిమ్. అంటే ఆయనతో కూర్చొని ఆయనతో మాట్లాడటము, ఆయనకి పరిచర్య చేయటము మనం చూస్తూ ఉంటాం. మనం ఇక్కడ చూస్తే యేసు ప్రభుకి చుట్టూ ఏ మనుషులు, ఇంకా ఆయన డిసైపుల్స్ కానీ ఎవరు లేరు. బట్ ద ఫాదర్ హూ ఆర్ ఇన్ హెవెన్ has sent his angels to minister. సో మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనం ఏమీ గాబరా పడకుండా, భయపడకుండా, దేవుడు
ప్రభువైన యేసుక్రీస్తుకి ఎలాగైతే ఏంజెల్స్ ని పంపించి ఆయన మినిస్టర్ చేశాడో అలాంటి పరిస్థితి కూడా మనకు కూడా ఆయన కల్పించగలడు. ఎందుకంటే యేసు ప్రభుని ఎంతగా ప్రేమించాడో అంతే ప్రేమతో మనల్ని కూడా ప్రేమించాడని ఆయన మనకి ప్రామిస్ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుడి వైపు చూడటం నేర్చుకోవాలి. ఆయన ఏమాత్రం విడవడు. మనకి కావాల్సిన ఆ ఎంకరేజ్మెంట్ ఏంజెల్స్ ద్వారా కూడా ఆయన పంపించగలిగే సమర్థుడు. ఇంకా ముందుకెళ్తే ఇలాంటి పరిస్థితి మనం ఇంకోటి చూస్తాం. మాథ్యూ గాస్పెల్, మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఉంటది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో ఇలా రాశారు. ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండ్రి. దీని తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో, సాక్రిఫైస్, యేసు ప్రభు ఎలాంటి సాక్రిఫైస్ చేయబోతున్నారో అలాంటి విషయాలు మోషే ద్వారా, ఏలియా ద్వారా ఆయన వాళ్ళతో మాట్లాడటం, ఎంకరేజ్మెంట్ చేయటం మనం చూస్తాం. సో యేసు ప్రభు కూడా ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళారని మనం గమనించాలి. అలాగే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి ఆయన ఆ సమయంలో ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాలో దేవుడు ఆ సందర్భంలో ఆయన మనకి పంపించాడు, ఇక్కడ చూశారు. సో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుడు విడిచేవాడు కాదని, ఆయన ఎంకరేజ్మెంట్ ఇచ్చే దేవుడు అని మనం ఈ ఉదయకాల సమయాన ఆయన్ని మనం వర్షిప్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం. అలాగే కొంచెం ముందుకి మనం గమనిస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఈ భయం ఎక్కువగా ఎలా వస్తుందంటే సాతాను మన చెవిలో చెబుతా ఉంటాడు. సాతాను పని అదే, నిజాన్ని అబద్ధం చేయడానికి ట్రై చేస్తా ఉంటాడు. నిజంగా నీ దేవుడు చెప్పాడా ఇలాంటి పరిస్థితి వచ్చింది, నువ్వేమైనా తప్పు చేయకపోతే ఇలాంటి పరిస్థితి రావో, నువ్వేమైనా తప్పు చేయకపోతే ఇలాంటి పరిస్థితి వచ్చిందా, నువ్వు పాపం చేసి ఉంటావు ఖచ్చితంగా అందుకే ఇలాంటి పరిస్థితి వచ్చింది, నువ్వు జాగ్రత్తగా చూసుకో, నిజంగా నీకు సాల్వేషన్ ఉందా, అది నువ్వు నిజంగానే అష్యూరెన్స్ ఉందా, ఇలాంటి డౌట్స్ సాతాను మన చెవులో ఊదుతా ఉంటాడు. ఏదైనా తోటలో కూడా నిజమేనా ఇది, మీరు తినకూడదని నిజంగా దేవుడు చెప్పాడా, ఇలాంటి మనం అక్కడ ఏదైనా తోటలో కూడా చూస్తూ ఉంటాం. సో ఇలాంటి పరిస్థితి మనకి సాతాను ఇలాంటి మాటలు మన చెవులో చెబుతున్నాడని మనం గమనించాలి. దేవుడు ఎప్పుడు మనల్ని పాపంలో పడివేయాలని కానీ, ఒక భయంలో తోసేయాలని కానీ, అగాధ గాథంలో లేకపోతే ఒక మనం పైకి లేని పరిస్థితుల్లో పడేయాలని కానీ ఆయన ఉద్దేశం కాదు. బట్ ఆయన ఇలాంటి పరిస్థితులు మనకి ఎలా చేస్తున్నాడంటే మనల్ని ఆయన దగ్గరికి, ఆయన ప్రేమను ఎక్కువ తెలుసుకోవాలని మాత్రమే తప్ప మనల్ని దూరం చేయాలని కాదు. సో ఇలాంటి సాతాను మనకి సాతాను చెబుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు మనం ఏం చేయాలంటే మనకి తెలిసిన ఒక వచనం మనం చదువుకుందాం. జేమ్స్ యాకోబు పత్రిక నుంచి మనం చదువుకుందాం. యాకోబు పత్రికలో ఎలా ఉంటుందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది. సెకండ్ వర్స్ లో రెసిస్ట్ ద డెవిల్, సెకండ్ పార్ట్ లో అపవాదిని మీరు ఎదిరించండి అని. అపవాదిని ఎదిరించమని మనకి దేవుడే చెబుతున్నాడు. మనం అపవాదిని ఎదిరించడానికి మనం సిద్ధంగా ఉండాలని ఆయన ఎదిరించమని చెబుతున్నాడు. సో అపవాదిని ఎదిరించాలంటే మనకి ఏం కావాలి? యేసు ప్రభు అపవాదిని ఎలా ఎదిరించాడంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు అపవాదిని ఎలా ఎదిరించాడంటే ఆయన వాక్యం ద్వారా ఎదిరించాడు. వాక్యం మనలో ఉంటే మనము సాతాన్ని మనం ఎదిరించగలం. సో మన వాక్యం చదవకపోతే, వాక్యాన్ని మనం సీరియస్ గా తీసుకోకపోతే, మనకు ఆ సమయంలో సాతాను చెప్పే అబద్ధాల నుంచి మనం బయటపడాలంటే మనలో వాక్యం లేకపోతే మనం బయటపడలేం. సాతాను ఇంకా కొన్ని తెచ్చేసి పెట్టేస్తుంది. మనం ఇంకా ఇతను లోబడుతున్నాడు, ఫాల్స్ అంతా యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఇదంతా సాతానికి తెలుసు. వెంటనే ఐడెంటిఫై చేసి ఇంకొన్ని తెస్తా ఉంటాడు.
సో అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే సాతాన్ని దేవుడు ఎదిరించమని చెబుతున్నాడు. ఏ విధంగా ఎదిరించమని అంటే మనం ఒక ఎగ్జాంపుల్ చూసాము, వాక్యం ద్వారా ఎదిరించవచ్చు. ఇంకొకటి, ఈ వాక్యం కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. రెసిస్ట్ ద డెవిల్, దానికంటే ముందు ఏంటంటే హంబుల్ యువర్ సెల్ఫ్, అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకొని, దేవుడి ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొని సాతాన్ని ఎదిరించాలి అని. తగ్గించుకోవటం అంటే ఏంటి? హంబుల్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటి? మనం పైన వాక్యం చూస్తే ఒకసారి, దోస్ హూ ఎవరికి గ్రేస్ వస్తుందంటే ఎవరైతే హంబుల్ గా ఉంటారో వాళ్ళకి మాత్రమే గ్రేస్ వస్తుంది. పై వచనంలో మనం చదువుకుంటే ఎలా ఉంటుంది, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ అండ్ హంబుల్ యువర్ సెల్ఫ్. అంటే హంబుల్ అంటే నన్ను నేను తగ్గించుకోవటం అంటే, ఒక ఎగ్జాంపుల్ ఎలా ఉండేదంటే, ఒక ఫాదర్ ఉన్నాడు, మంచి రిచ్ మ్యాన్, ఆయనకి ఆస్తి మంచి గోల్డ్ ఉంది. కానీ ఒకరోజు చాలా గోల్డ్ మిస్ అయిపోయింది ఇంట్లోంచి. ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేశాడు. పోలీసులు వెతుకుతున్నారు, ఎవరు దొంగ దోపిడీ అది గోల్డ్ తీసుకున్నారని వెతుకుతుంటే ఒక అతను పట్టుబడ్డాడు, తీసుకున్నాడు, దొరికాడు. అతన్ని తీరా ఇంటికి తీసుకొస్తే అతను ఆయన సొంత కుమారుడు ఆయన ఇంట్లో దొంగతనం చేశాడు, గోల్డ్. పట్టుబడ్డాడు. పోలీసులు ఆ ఇంటికి వచ్చారు, ఇదిగో ఇతనే మీ ఇంట్లో దొంగతనం చేసింది ఒప్పుకున్నాడు అని, మేము కనుక్కున్నామని తీసుకొస్తాడు. తర్వాత తండ్రికి అర్థమవుతుంది, నా కొడుక తీసుకుంది నా కుమారుడు అని. సరే నువ్వు బయట ఉండు, మీ ఇద్దరు మాట్లాడుకోవాలంటే అప్పుడు ఆయనకి తెలిసిపోయింది, కుమారుడికి తెలిసిపోయింది నేను దొరికిపోయానని. అప్పుడు ఏం చేయాలి? కుమారుడు ఏం చేశాడంటే, ఈ హంబుల్ హిమ్సెల్ఫ్, డాడీ ఐఎమ్ సారీ, నేనే ఈ దొంగతనం చేశాను, నన్ను క్షమించండి అని ఆయన ఈ హంబుల్ హిమ్సెల్ఫ్. అంటే మనలో ఏది పాపం దేవుడు చూపిస్తున్నాడో దాన్ని ఆయన దగ్గర ఒప్పుకొని కంప్లీట్ గా ఆయనకి సరెండర్ అవ్వడం హంబుల్. అప్పుడు మాత్రమే మనం సాతాన్ని ఎదిరించగలం. ఎలా సాతాన్ని అప్పుడు మాత్రం ఎదిరించగలం అంటే, సాతానికి సంబంధించి నాలో ఏముండదు కాబట్టి. సాతానికి సంబంధించిన ఏదైనా నాలో ఉంది అంటే వాడు పాడు అక్కడి నుంచి. ఎందుకంటే మనం ఒప్పుకోవాలి, లోపల ఉన్న దాన్ని, పాపాన్ని తీసివేసి, ప్రభువా నేను ఈ విషయంలో ప్రైడ్ గా ఉన్నాను, ఈ విషయంలో నేను కోపంగా ఉన్నాను, ఇలాగ నేను జెలస్ గా ఉన్నాను అని దేవుడు చూపించినప్పుడు, వీ నీడ్ టు హంబుల్ అవర్ సెల్ఫ్ అండ్ బిఫోర్ ద గాడ్, అండ్ దెన్ యూ కెన్ రెసిస్ట్ ద డెవిల్. దెన్ అప్పుడు సాతాను మన నుంచి పారిపోతాడు. సాతాను యేసుప్రభు నుంచి ఎందుకు పారిపోయాడు? ఆయనలో పాపం లేదు కాబట్టి. అలాగే మనలో కూడా పాపం లేనప్పుడు, మనలో కూడా ఆ హంబుల్నెస్ మనలో కూడా ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాను పారిపోతాడు, మీరు చూస్తారు. సో ఈ విషయం కూడా మనం గమనించుకోవాలి. ఇది కూడా దేవుడిచ్చి ఒక ఎంకరేజ్మెంట్. ఆయన హీఈస్ ద గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. అండ్ మనం ఈ ఉదయకాల సమయన ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ బట్టి చాలా మందికి దేవుడు ఇలాగ ఎంకరేజ్మెంట్ ఇస్తూనే ఉన్నాడు. ఆయన ఎంకరేజ్మెంట్ బట్టి మనం ఈ రోజు ఆయన్ని స్తుతించబద్దులై ఉన్నాం. అలాగే ఇంకొంచెం మనం ఈ వచనాన్ని మనం ఇంకా ముందుకెళ్ళి చదువుకుంటే, సో ఇలాంటి పరిస్థితి మా ఫ్యామిలీలో కూడా ఒకసారి వచ్చినప్పుడు, నేను చూసినప్పుడు ఇలాంటి పరిస్థితి భయం గుండా వెళ్ళటం. నేను ఆల్మోస్ట్ 10 years నుంచి నేను నా వైఫ్ క్రిస్టియానిటీలో మేము ఉన్నప్పుడు, తను ఫేస్ చేసే ఆ భయాన్ని ఎక్కువగా, ఎస్పెషల్గా ఉమెన్స్ ఫేస్ చేసే ఈ భయాల్ని మనం చూస్తూ ఉంటాం. ఉమెన్స్ ని ఎక్కువగా వీక్ ఉన్నారు కాబట్టి వాళ్ళని సాతాను ఎక్కువగా వాడుకోవటము, వాళ్ళ మైండ్ ని కరప్ట్ చేయటము చూస్తూ ఉంటాం. ఉమెన్ ఆ ఇంటిలో డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది అని సాతానికి తెలుసు. మనం వాడి ఆలోచనలు కూడా గమనించగలగాలి. అలాంటి విజ్డమ్ మనం దేవుడి దగ్గర నుంచి పొందుకోవాలి. సో ఉమెన్ ఎక్కువగా సఫర్ అవడం చూస్తూ ఉంటాం. నా ఫ్యామిలీ కూడా, నా వైఫ్ కూడా ఫీర్ గుండా వెళ్తున్నప్పుడు ఐ వాజ్ సో ఇగ్నోరెంట్. నేను అంతకుముందు నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు ఇలాంటి భయపడుతుంది, ఎందుకు, ఏమైంది, ఇలాంటి బానే ఉంది కదా వాతావరణం, అంతా బానే ఉంది కదా, ఎందుకు లోపల ఇంత భయపడుతుంది, నాకు అర్థమయ్యేది కాదు. కానీ ఈసారి కూడా అలాంటి దేవుడు ఎలో చేసినప్పుడు, సో ఐ డు నాట్ వాంట్ టు టేక్ దిస్ అడ్వాంటేజ్ అగైన్. సో నేను ఎలాగ ప్రే చేశానంటే, ఈసారి నేను తనకి ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. నేను
ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. ఇలాంటి పరిస్థితి గుండా నా నా ఫ్యామిలీలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము ఎలాగా సాతాన్ని ఎదిరించాలో నేను నా కుటుంబం ఎక్స్‌పీరియన్స్‌గా అనుభవించాలి అనేది తీవ్రతతో సీరియస్‌గా ప్రార్థన చేసడం స్టార్ట్ చేశాను. సో, దేవుడు ఒక వాక్యాన్ని నాకు రిమైండ్ చేశాడు. ఎంకరేజ్ వన్ అనదర్ ఆల్‌వేస్. అది సింపుల్ టెన్స్‌లో మనం చూస్తా ఉంటాం. ఎంకరేజ్ వన్ అనదర్. ఎంకరేజ్ వన్ అనదర్ అంటే మనం వెంటనే మన బిలీవర్స్‌నో లేకపోతే చర్చ్‌లో ఉన్నవారినో వెంటనే అలా గుర్తు చేసుకోకుండా ఇంట్లో ఉన్నవారిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఉన్నవారిని, నా భార్యని, నా చిల్డ్రన్‌ని, వైఫ్‌ని, పిల్లల్ని ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి. ఆ తర్వాతే మనం వేరే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి మనకి ఇంకా దేవుడు శక్తి ఇస్తాడు. సో, ఐ వాస్ పర్సనల్లీ ఫీలింగ్ దట్ ఐ నీడ్ టు ఎంకరేజ్ మై వైఫ్ విత్ దిస్ వర్డ్. సో, నేను ప్రైవేట్‌గా ప్రార్థన చేయటం నేర్చుకున్నాను. దేవుడికి ఇలాంటి పరిస్థితి ప్రభువా, నేను తనకి హెల్ప్ చేయాలి ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఫియర్ వచ్చినప్పుడు అని దేవుడిని అడిగినప్పుడు ఆయన ఇంకొక వాక్యం కూడా రిమైండ్ చేశాడు. అదేంటంటే ఇంకొక వాక్యం దేవుడు నాకు ఎక్కువ మాట్లాడింది ఏంటంటే 1 కొరింథియన్స్ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 34, 35 ఎంకరేజ్ వన్ అనదర్ అనే వచనాన్ని ప్లస్ ఈ వాక్యంతో కూడా మనం కలిపి చూసినప్పుడు ఫుల్నెస్ అర్థమైద్దని నాకు అర్థమైంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 34వ వచనం నేను చదువుతాను వినండి. స్త్రీలు సంఘములో మౌనంగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసిందే కానీ మాటలాడుకు వారికి సెలవు లేదు. ఇలాగూ ధర్మశాస్త్రము చెప్పుచున్నది. వారు ఏమైనను, ఇక్కడ వినండి జాగ్రత్తగా, వారు ఏమైనను నేర్చుకొన కోరిన ఎడల తమ ఇంట తమ భర్తలను అడగవలెను. హస్బెండ్స్, దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎవరైతే ఇక్కడ హస్బెండ్స్ ఉన్నారో ఇది చాలా ఇంపార్టెంట్ నాకు అనిపించింది పర్సనల్ గా. వారు ఏమైనా నేర్చుకొనగోరిన ఎడల ఇంట తమ భర్తలను అడగవలెను. సో నాకు ఇది బాగా నేను సీరియస్ గా తీసుకున్న ఈ వచనం చాలా సీరియస్ గా తీసుకున్నాను. మెడిటేట్ చేసి స్టార్ట్ చేశాను. ప్రభువా, తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తను నా నుంచి నేర్చుకునేలాగా నన్ను తయారు చేయండి. నాకు విజ్డమ్ దయచేయండి. నాకు ఫెయిత్ ఎక్కడ డ్రిఫ్ట్ అవ్వకుండా, ఎక్కడ షేక్ అవ్వకుండా నా ఫెయిత్ ఎప్పుడు కంటిన్యూస్ గా ఉంచేలాగా నాకు సహాయం చేయమని నేను కంటిన్యూస్ గా దేవుడు అడిగినప్పుడు అలాంటి పరిస్థితి గుండా ఇలాంటి వచనం నేను ధ్యానిస్తున్నప్పుడు ఏమైందంటే తను ఎలాంటి ఫీలింగ్ లో ఎలాంటి పెయిన్ వెళ్తుందో అలాంటి పెయిన్ నేను ఫీల్ అవ్వగలిగాను. సో దాట్స్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎవరికైనా ప్రేయర్ చేయగలగాలంటే వాళ్ళ పెయిన్ మీరు ఫీల్ అవుతేనే మీరు అంత అంత స్ట్రాంగ్ గా వాళ్ళ కొరకు ప్రేయర్ చేయగలరు, అంత స్ట్రాంగ్ గా ఎంకరేజ్ చేయగలరు. సో హస్బెండ్స్ కి చాలా ఇంపార్టెంట్ ఇది. హస్బెండ్స్ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడ వేరే వేరే దగ్గర నేర్చుకోవడానికి లేకపోతే ఆ యూట్యూబ్ చూడు, ఈ మెసేజ్ చూడు ఇలాగా చెప్పకుండా యూ హ్యావ్ టు ప్రిపేర్ యువర్ సెల్ఫ్. రీడింగ్ ఎ బైబుల్ ఎవ్రీ డే, మెడిటేట్ అండ్ ట్రై టు ఎంకరేజ్ యువర్ ఓన్ చిల్డ్రన్, యువర్ వైఫ్. దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. నాకు స్వతహాగా నా వైఫ్ నేను ఎంకరేజ్ చేయాలి. దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఎలాగైతే ఎంకరేజ్ చేస్తున్నాడో నా పరిస్థితిలో అలాగే నేను కూడా నా వైఫ్ ని మొట్టమొదటిగా నా ఫ్యామిలీని నేను ఎంకరేజ్ చేయటం నేను నేర్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడ ప్రీచ్ చేయడం కన్నా నా వైఫ్ కి ఉన్న పరిస్థితుల్లో, నా పిల్లలకి ఉన్న పరిస్థితుల్లో నేను ఎంకరేజ్ చేయడం చాలా ఉత్తమమైన పని అని నేను నేర్చుకోగలిగాను. సో అలాంటి పరిస్థితులు వెళ్ళినప్పుడు నాకు కొన్ని దేవుడు నేర్పించాడంటే జస్ట్ లిటిల్ అడ్వైజెస్ ఫర్ హస్బెండ్స్. ప్రైవేట్ గా నేను ప్రేయర్ చేయడం నేర్చుకున్నాను. నా రూమ్ లో లేకపోతే ఆఫీస్ లో ఉన్నప్పుడు వచ్చి ప్రైవేట్ రూమ్ లోకి వెళ్ళేసి ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసి, ప్రభువా నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, అక్కడ ఎలా ఉన్న పరిస్థితి నాకు నేర్పించండి, నేను ఏం చెప్పాలో. బైబిల్ ని రీడ్ చేయడం చాలా సీరియస్ గా నాకు నేర్పించండి. నేను ఎంతకు మంది ఇగ్నోరెంట్ గా ఉన్నాను, ఈసారి సీరియస్ గా నేర్చుకోవటం, సీరియస్ గా చదవటం నాకు నేర్పించండి, దాని అర్థాన్ని నాకు పూర్తిగా తెలియచెప్పండి అని ప్రేయర్ చేయడం నేర్చుకున్నాను. బైబిల్ ఇద్దరితో హస్బెండ్ అండ్ వైఫ్ ఖచ్చితంగా మేమిద్దరం కూర్చొని బైబిల్ స్టడీ చేయాలి.
అప్పుడు మాత్రమే తను నేనున్నానని, భర్త నా కోసం ఉన్నాడని తనకి ఒక ఫీలింగ్, ఒక భరోసా నేను ఇవ్వగలను. అలాంటి భరోసా ఇవ్వాలంటే నేను ఇద్దరం కలిసి బైబిల్ స్టడీ చేయాలి అనేది నేను నేర్చుకున్నాను. మేము అలాగా చేయటం స్టార్ట్ చేసాము. అలాగే ప్రే టుగెదర్. ఇద్దరం కలిసి ప్రేయర్ చేయాలి. అది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇద్దరు కలిసి ఒక తాటి మీద కూర్చొని ప్రేయర్ చేస్తే, మనం ఏది బంధిస్తామో ఇక్కడ, ఏది అడుగుతామో అది దేవుడు ఖచ్చితంగా విడుదల చేస్తాడు. మనం ఏది అడిగితే అది చేస్తాడని బైబిల్ సెలవిస్తుంది కాబట్టి, మనం ఒక విషయం మీద ఇద్దరు భార్యాభర్తలు ఒక విషయం మీద కూర్చొని ప్రార్థన చేస్తే గాడ్ డెఫినెట్లీ విల్ డెలివర్ యూ. సో దేవుడు విడుదల చేసే దేవుడు అని మనం అప్పుడు అర్థం చేసుకోగలుగుతాం. సో ఇలాంటి పరిస్థితి, భయం అనేది ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి భయంలో దేవుడు వదిలేయడని, అదొక్కటే కాదు, దేవుడు మనకున్న పర్పస్ నెరవేర్చేంత వరకు మనల్ని సాతానికి అప్పగించడని, చావుకు అప్పగించడని మనం నేర్చుకోవాలి. అండ్ ఇలాంటి డిఫికల్ట్ పరిస్థితుల్లో కూడా, ఎవరు లేనప్పుడు కూడా దేవుడు మనకి ఏంజెల్స్ కూడా పంపించగలనే నమ్మకాన్ని దేవుడు మనకిస్తున్నాడు. సో హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, హీ ఈస్ ద గాడ్ ఆఫ్ అష్యూరెన్స్, హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్. ఇలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్తేనే మనం దేవుడి దగ్గర పేషెన్సీ నేర్చుకోగలం. ఆయన హంబుల్, హీ హంబుల్ హిమ్సెల్ఫ్ అండ్ ఆల్సో హీ వాంట్ us టు బి హంబుల్. సో ఇలాంటి దేవుడిని మనం వర్షిప్ చేయడానికి సిద్ధపడదాము. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, హీ ఈస్ ద గాడ్ ఆఫ్ అష్యూరెన్స్, హీ ఈస్ ద గాడ్ ఆఫ్ ఎండ్యూరెన్స్. సో ఈ ఉదయకాల సమయంలో మనం ఆయన్ని ఆరాధించడానికి సిద్ధపడతాం. దేవుడి వాక్యాన్ని దీవించిన కాక. థ్యాంక్ యూ. We all go through fear, and the only way we can remove our fear is to depend on the God of encouragement. Submit to him, resist the devil.